సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. పోటాపోటీగా సమావేశాలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధమయ్యాయి. పోటాపోటీగా సమావేశాలతో జిల్లాలో రాజకీయ వేడి చెలరేగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ర్యాలీని క్యాంప్ ఆఫీస్ నుంచి కాకుండా వేరే రూట్లో డైవర్షన్ చేయడంతో పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. క్యాంప్ ఆఫీస్ ముందు నుంచే వెళ్తామని కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుబడడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇక దీంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. పోటాపోటీగా సమావేశాలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధమయ్యాయి. పోటాపోటీగా సమావేశాలతో జిల్లాలో రాజకీయ వేడి చెలరేగింది. ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ర్యాలీని క్యాంప్ ఆఫీస్ నుంచి కాకుండా వేరే రూట్లో డైవర్షన్ చేయడంతో పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అయితే క్యాంప్ ఆఫీస్ ముందు నుంచే వెళ్తామని కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుబడడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇక దీంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ భార్గవి. ఈ రోజు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సమావేశాలు పోటాపోటీగా జరిగినాయి. ఈ ముఖ్యంగా క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రభుత్వము హామీ ఇచ్చిందో రుణమాఫీ పూర్తిగా సరిగా జరగలేదు. ఏ విధంగా ఎవరికి ఈ గ్రామాల్లో, జిల్లా పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో వాళ్ళ యొక్క పార్టీ ప్రతినిధులు ఇటు గ్రామస్థాయి నాయకులు, మండలస్థాయి నాయకులతోని సమావేశం ఏర్పాటు చేశారు కార్యాలయంలో. అక్కడ వాళ్ళు దిశానిర్దేశం చేశారు. ఏ విధంగా అంటే ఈ రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళ యొక్క వివరాలు తీసుకోవాలి, ప్రతి ఇంటికి తిరగాలని చెప్పేసి మా మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఇటు వంటేరు ప్రతాప్ రెడ్డి సూచనలు చేశారు. ఇటు మైనంపల్లి హనుమంతరావు ఈ రోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటకు భారీ ర్యాలీతో వచ్చారు. భారీ ర్యాలీతో రావడంతో సిద్దిపేటలోని విజయఆర్ చౌరస్తా వద్ద డైవర్షన్ ఏదైతే ర్యాలీ క్యాంపస్ ముందు పోలే, మేము ఏదైతే పర్మిషన్ తీసుకున్నామో ఆ పర్మిషన్ తీసుకున్న విధంగా మన ర్యాలీ వెళ్ళాలని చెప్పేసి కాసేపు గొడవ జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇటు పోలీసుల మధ్య చూపడం జరిగింది. ఆ సమయంలో ఈ పోలీస్ అధికారులు జోక్యం చేసుకుని మైనంపల్లి హనుమంతరావుతో సమావేశం చేసిన తర్వాత డైవర్షన్ చేశారు. డైవర్షన్ చేసిన తర్వాత సజావుగా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ బీజేఆర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీని ఉద్దేశించి హనుమంతరావు మాట్లాడుతూ హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అదే విధంగా ఎప్పుడైతే నువ్వు రాజీనామా చేస్తావో నేను పోటీ చేస్తా, పోటీ చేసిన తర్వాత ఎవరు ఓడిపోయినా సరే పూర్తిగా రాజకీయాల నుంచి సత్సంగంగా తప్పుకోవాలని చెప్పేసి సవాల్ చేశారు. ఈ సవాల్ చేయడమే కాకుండా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తల పైన అగత్యాలు జరుగుతున్నాయో వాళ్ళను ఇబ్బందుల పాలు చేసినావో ఆ ఇబ్బందుల పాలకు పూర్తిస్థాయి బాధ్యత హరీష్ రావు వహించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఈ హనుమంతరావు నేనైతే ఎప్పుడైతే మీకు ఇంతకుముందు సవాల్ చేశానో ఆ సవాల్ చేసిన ప్రకారం నువ్వు రాలేదు. ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మొత్తం మేము రుణమాఫీ చేశాము. 200% ఎవరైతే ఆని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా చేస్తాము అని చెప్పేసి రాజీనామా డిమాండ్ చేస్తారు భార్గవి. రైట్, థ్యాంక్ యూ మల్లారెడ్డి.